షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన కృపా వాక్యము చేత మనల్ని అనుదినము కూడా దర్శిస్తున్నాడు కదా. ఆ వాక్యం చేత ఆత్మీయంగా మేలులు పొందుకుంటున్నాం కదా. వాక్యము మన పాదములకు దీపముగా, మన యొక్క త్రోవలకు వెలుగుగా ఆ వాక్యం ఉండి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంటుంది. మన కష్టాలలో, మన శ్రమలలో, మన ఇబ్బందులలో మనల్ని ధైర్యపరిచేదైన వాక్యమే. మన ప్రాణాత్మను తెప్పలు చేసేదైన వాక్యమే. వాక్యము ద్వారానే మనం స్వస్థపరచబడతాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మనం బాగుపడాలన్నా, ఆశ్రయింపబడాలన్నా, దేంపబడాలన్నా ఆయన వాక్యమే మనకు ప్రాథమికము. ఎందుకంటే ఈ వాక్యము ద్వారానే సమస్త సృష్టిని ఆయన కలగజేసినట్టుగా ఆది యందు వాక్యముండెను, వాక్యం ఎలోహిమైండెను. ప్రియులారా, ఈ వాక్యము అనుదినము కూడా మనకు వస్తుంది అంటే ఎలోహి మనతో అనుదినము కూడా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ఈ దినము కూడా అనుదిన వాక్యం చేత మనం ఆత్మీయంగా బలం పొందుకుందుము గాక. ఈ దినం మనం అనుదిన కృపలలో ఎక్కడ భాగంలో చూసుకుంటుంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ పాలతీలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆయన అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మీరు ఎవరిని సేవించదరో మీరు కోరుకోండి. యెహోవాను సేవిస్తుంటుంటే మీకు ఏదైనా కీడని తలస్తే మీ ఇష్టం. మీరు ఎవరు కోరుకుంటారో, ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. ఎందుకంటే యెహోవా నుంచి మనం మేలు పొందుకున్నాం. యెహోవా చేత మనం నడిపించబడుతున్నాం. యెహోవా ఎలోహీం మనం తెలుసుకున్నాం. ఆయనే అదోనాయ్ అని, ఆయనే మన కాపరిని, ఆయన మన నాయకుడని తెలుసుకున్నాం. ఇంకా ఎవరి మీద మనసు ఎవరి మీదకి వెళ్ళకూడదు. యెహోవాయే సర్వోన్నతుడని మనం తెలుసుకున్న తర్వాత, ఆయనే ఇజ్రాయేల్ అని, ఆయన అదోనాయ్ తెలుసుకున్న తర్వాత ఆయన మాత్రమే సేవించాలి. అందుకే యెహోషువ తన జీవితంలో ఒక స్థిర నిశ్చయముగా ఆయన అంటూ వస్తున్నాడు, నేనును నా కుటుంబ వారును యెహోవాను సేవించుదము. మీరు ఎవరిని సేవించినను, మీరు ఎవరు సేవించాలని మీరు కోరుకున్నాను అది మీ ఇష్టం. మీరు కోరుకున్న ప్రకారం మీరు వెళ్ళిపోండి. కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదము, యెహోవాను మాత్రమే సేవించుదము. ఎందుకంటే ఆయన ఒక్కడే మనకు ఆశ్రయము. ఆయన తప్ప ఆశ్రయం ఏదియో లేదు. ఆయన ఒక్కడే మన రక్షకుడు. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. ఆయనకు సమమైన వారెవరు లేరు. ఆయనతో పోలిన వారెవరు లేరు. ఆయనతో ఈయన సముడని ఎవరిని పోల్చలేము సుమా. అంత గొప్ప సర్వోన్నతుడు ఆయన, మహాశక్తి సంపన్నుడు. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా కార్యం చేయడానికైనా శక్తివంతుడు, సమర్థుడు అని మనం విశ్వసించి నమ్మి ఆయన మాత్రమే ఆరాధించి, ఆయన మాత్రమే గణపరిచి, ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచి మనం ఆయన నమ్ముకుంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాము. మనం సేవిస్తున్న సర్వశక్తుడు, మహాసర్వోన్నతుడు, మహాశక్తివంతుడు, మహాపరాక్రమశాలి. ఆ విధంగా అట్టు మనం నమ్ముకుందాం. ఆయన చేత మనం ఆయన యొక్క దీవెనలు పొందుకొని ఆయన కృపకి ఇంకా పాత్రలు అవుదాం. అటు విధంగా పరమతను మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, సర్వోన్నతుల సర్వాధికారి యాశ్వమస్య, మీరొక్కరే మహాసర్వశక్తివంతుడు, మీరొక్కరే అదోనాయ్, ఎలిషద్దాయ్. మీరు తప్ప సర్వశక్తులైన వారు ఎవరు లేరు నాయన. అయ్యానికి స్తోత్రం తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సేవిస్తే మీరు మమ్మల్ని కరుణించేవారు, కటాక్షించేవారు, మమ్మల్ని తండ్రి ఆశీర్వదించేవారు, నీ మహిమలో చేర్చుకునేవారు తండ్రి. అటు విధంగా మేము మాత్రమే, మా కుటుంబం యావత్ మిమ్మల్ని మాత్రమే సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.